హైదరాబాదును దేశ రెండో రాజధానిగా ప్రకటించాలని తెలుగు సేన పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు సత్యారెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాదుని రెండో రాజధానిగా ప్రకటించాలి. హైదరాబాద్ దేశ రెండో రాజధానిగా ప్రకటించాలి. తెలుగు సేన పార్టీ జాతీయ అధ్యక్షులు మాట్లాడుతూ, మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు సత్యారెడ్డి, తెలుగు సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. గతంలో తెలుగు జాతికి, తెలుగు భాషకి జరిగే అవమానాల కోసం తెలుగు సేన ఫౌండేషన్ అని పెట్టి అనేక ఉద్యమాలు చేశాం. తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలతో పాటు ఇక్కడి పక్కన ఉన్న పబ్లిక్ గార్డెన్ లో కూడా భారీ బహిరంగ సభలు కూడా తెలుగు జాతి కోసం, తెలుగు భాష కోసం, సంస్కృతి కోసం పెట్టి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే తెలుగు వారికి ఉపాధి ప్రజా వాగ్గేయకారుడు గద్దరన్నతోటి కలిపి అనేక ఉద్యమాలు చేసి, ఈ ఉద్యమాలే కాదు చలనచిత్రాన్ని నిర్మిస్తే బాగుంటదన్న ఉద్దేశంతో ప్రజాయుద్ధ నౌక గద్దరన్న ప్రధాన పాత్రధారిగా ఉక్కు సత్యాగ్రహం అనే చిత్రాన్ని నేను నిర్మించాను. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా, కథానాయకుడిగా ఆ చిత్రానికి నేను పనిచేశాను. భారతదేశంలోని తెలుగు వారందరినీ ఏకం చేయాలి. కళలు, ఫౌండేషన్లు, చారిటబుల్ ట్రస్టే కాదు, రాజకీయంగా తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటుతేనే, ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లాగా కాకుండా విభిన్నంగా వెళ్తేనే తెలుగు జాతికి గుర్తింపు వస్తుందని, తెలుగు జాతి సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఉద్దేశంతో గద్దరన్నతోటి ఉక్కు సత్యాగ్రహం సినిమా నిర్మించడమే కాకుండా, పోయిన నెల డిసెంబర్ 22వ తేదీన ఢిల్లీలో తెలుగు సేన పార్టీని స్థాపించి, పార్టీ పురుడు పోసుకున్న గంటలోపే జంతర్ మంతర్ రోడ్డులో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, విభజనల హామీల కోసం అక్కడ 3 గంటల పాటు 500 మందితోటి ధర్నా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు తెలుగు జాతి గొప్పతనాన్ని భారతదేశానికి, ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో తెలుగు సేన పార్టీ ఒక సంచలనమైన నిర్ణయాన్ని ప్రకటించబోతుంది. స్వాతంత్రం రాకముందే హైదరాబాదు రాజ్యంగా ఉన్నప్పుడు, నిజాం ప్రభువుల పాలనలో ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చెందింది. అనేక భాషలు, అనేక సంస్కృతులు, విభిన్నమైన జాతులతోటి కలిసి ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి ఇప్పటి హైదరాబాదును భారతదేశ అభివృద్ధి కోసం అనేక రాజకీయ పార్టీలు ఎన్నో కార్యక్రమాలు చేసినాయి. కానీ అడుగంది అమ్మే పెట్టదన్నట్టు ప్రకటనలకే పరిమితమైన అన్ని రాజకీయ పార్టీలకి విభిన్నంగా మా తెలుగు సేన పార్టీ బానిసలారా లెండిరా, ఈ బాంచను బతుకులు వద్దురా, బానిసలారా లెండిరా, ఈ బాంచను బతుకులు వద్దురా, అడక తింటే ఆకలి తీరదు 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 తీరదు, గుద్ది గుంజుకుందామురో. తెలుగు జాతిని, హైదరాబాదుని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, కర్ణాటక, తమిళనాడు, కేరళలోని సౌత్ ఇండియా వారి కోసం హైదరాబాదుని భారతదేశానికి రెండవ రాజధానిగా ప్రకటించాలనే డిమాండ్ తోటి తెలుగు సేన పార్టీ ఈ రోజు మీ ముందుకు వచ్చింది. ఎప్పుడు ప్రకటనలకే పరిమితమైన అన్ని రాజకీయ పార్టీలకి భిన్నంగా, విభిన్నంగా కార్యాచరణను రూపొందించి అతి త్వరలో ఈ నెల 12వ తేదీన ధర్నా చౌక్ లో ధర్నా కూడా దిగి, ఒక రోజు నిరాహార దీక్ష కూడా తెలుగు సేన పార్టీ నిర్ణయం చేసుకుంది. అంతేకాదు, ఆ కార్యాచరణ కేంద్ర ప్రభుత్వం అంగీకరించి అమలు చేయకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ లో సైతం నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని తెలుగు సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను తెలియజేస్తున్నాను.
అంతేకాదు భారతదేశానికి స్వతంత్రం రాకముందే మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, భారతదేశానికి 2వ రాజధానిగా హైదరాబాద్ అవసరం అని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ఆయన మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారు కూడా అదే విషయాన్ని ప్రజలకు తెలియజేసి, ఎట్టి పరిస్థితుల్లోనైనా భారతదేశం గొప్పతనం పెరగాలంటే, కాలుష్య కోరల నుంచి ఢిల్లీ నగరాన్ని విముక్తి కలిగించాలంటే 2వ రాజధానిగా హైదరాబాద్ నగరం కావాలని ఆ మహనీయుడు కూడా చెప్పాడు. గతంలో కొన్ని విమర్శలు వచ్చాయి రాజధానిగా కావాలన్నప్పుడు. ఇప్పుడున్న జనరేషన్ కి కాలమాన పరిస్థితుల ప్రకారం హైదరాబాద్ నగరం 2వ రాజధానిగా భారతదేశానికి అవసరమని తెలుగు సేన పార్టీ ఒక్క నుంచి చెప్తుంది. దీనికోసం ప్రత్యక్ష కార్యాచరణ కూడా రూపించి ఈ నెల 12వ తేదీన ధర్నా చౌక్ లో నిరాహార దీక్షకి ఏర్పాట్లు చేసుకుంటుంది. భారతదేశ రాజధానిగా అన్ని అర్హతలు ఈ హైదరాబాద్ నగరానికి ఉన్నాయి, హైదరాబాద్ పట్టణానికి ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాయి. RRR రింగ్ రోడ్డు ఉంది, రాబోతుంది. అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, మెట్రో రైలు ఉంది. అన్నిటికి మించి లక్షలాది ఎకరాల భూములు ఉన్నాయి. అన్నిటికి మించి ఏ ప్రభుత్వం అయినా ఏ దేశమైనా మొట్టమొదటిసారిగా ఆలోచించేది ఆ దేశ రక్షణ వ్యవస్థ గురించి. ఆ రక్షణకు కావాల్సిన కంటోన్మెంట్ ఏరియా ఉంది, సైనికులు ఉన్నారు. అన్ని కార్యక్రమాలు ఎప్పుడో దేశ రాజధానికి తగ్గట్టుగానే ఈ దేశం హైదరాబాద్కి అందించింది. అంతేకాదు ఎన్నో సంవత్సరాల నుంచి, దశాబ్ద కాలాల నుంచి శీతాకాల విడిది పేరుతోటి భారత రాష్ట్రపతి ప్రత్యక్షంగా వచ్చి హైదరాబాద్ పట్టణంలో నివసిస్తున్నారంటే ఇక్కడి వాతావరణం ఎంత గొప్పగా ఉందో ఊహించుకోవచ్చు. దీనివల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందటంతో పాటు సౌత్ ఇండియాలోని ప్రతి రాష్ట్రానికి దగ్గరవటంతో పాటు ప్రధానమంత్రి కార్యాలయాలు పిఎంఓ ఆఫీసులు వచ్చినందుకు అనేక మందికి ఉపాధి దొరుకుతుంది, అనేక పరిశ్రమలు వస్తాయి, రైతుల భూముల రేట్లు పెరుగుతాయి. ఇక్కడ అమ్మిన రైతులు ఇంకా కొనుక్కుంటూ వెళ్ళిపోతే తెలంగాణ రాష్ట్రం, యావత్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇందుకోసం ప్రత్యక్ష ప్రణాళికలు రూపొందించి ప్రత్యేక ఎజెండాగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలుగు సేన పార్టీ 10 స్థానాలకు తగ్గకుండా తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడానికి ఏర్పాటు చేస్తుందని తెలియజేస్తున్నాం. అన్ని రాష్ట్రాలతో పాటు తెలుగు వారు ఎక్కడ ఎక్కువ ఉన్నా కూడా వారి ఉనికిని, ప్రయత్నాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా పోటీకి అన్ని పార్లమెంట్లలో కూడా తెలుగు వారు ఉన్న చోట తెలుగు సేన పార్టీ నిలుపుతుందని తెలియజేస్తున్నాం. మేం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదనే ఉద్దేశంతో ప్రజాయుద్ధ నౌక గద్దరన్న ప్రధాన పాత్రధారిగా నేను నిర్మించిన ఉక్కు సత్యాగ్రహంలో ఒక మాట చెప్పాడు. గద్దరన్న ఒక పాట పాడాడు. ఎవరికి ఈయనట్టుగా గాత్రదానాన్ని నాకు ఇచ్చాడు. సమ్మెని జన్మ హక్కురన్నో దాన్ని ఆపేటి మునగాడు ఎవడన్నా, సమ్మెని జన్మ హక్కురన్నో దాన్ని ఆపేటి మునగాడు ఎవడన్నా, అన్నన్న మాయన్న కంపెనీ కూలన్న, అన్నన్న మాయన్న కంపెనీ కూలన్న, ఎన్నాళ్ళు ఈ బతుకు ఎదురు తిరగావన్నా. ఉక్కు ఫ్యాక్టరీ తల్లి, ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో ఉన్నది, విశాఖ సముద్రము శోకమై పొంగినాది, సమ్మెని జన్మ హక్కురన్నో అంటూ విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి ఉక్కు సత్యాగ్రహాన్ని తెలుగు జాతి ప్రపంచానికి తెలిసే విధంగా నిర్మించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు. ఈ రోజు విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు అని ఆ చిత్రం ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. మరోమారు చెప్తున్నాం, భారతదేశానికి విభిన్న భాషలు, సంస్కృతులు, మెట్రో రైలు, అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉన్నటువంటి, విస్తారమైనటువంటి భూములు ఉన్నటువంటి, నిరుద్యోగులకు ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రత్యక్ష కార్యాచరణకు ఈ నెల 12న ధర్నా చౌక్లో నిరాహార దీక్ష చేస్తామని తెలియజేస్తూ, ఈ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ గత 30 సంవత్సరాల నుంచి తెలుగు సేన
చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి జగదీష్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర తెలుగు సేన పార్టీ కన్వీనర్ గా ఉంటూ మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన రాబోయే ఎన్నికల గురించి, ఈ తెలంగాణ సమస్యల గురించి మీకు చెప్తారు. మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ శుభాకాంక్షలు. మేము తెలుగు సేన పార్టీ తరఫు నుంచి ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 10 స్థానాలకు పైగా పోటీ చేస్తూ రానున్న రోజుల్లో అభ్యర్థులను కార్యాచరణను ప్రకటిస్తామని ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తున్నాము. మా జాతీయ అధ్యక్షుడు చెప్పినట్టు హైదరాబాద్కు ఉన్న అన్ని సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చి మేము అక్కడ ఢిల్లీలో కూడా ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నాము. ఈ దేశానికి రెండో రాజధానిగా మీ అందరి సపోర్ట్ కూడా కావాలని మేము ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మా కార్యాచరణను త్వరలోనే మీకు అందరికీ తెలియజేస్తున్నామని ప్రకటిస్తున్నాను. సత్యారెడ్డి సినీ దర్శక నిర్మాతనే కాదు, నాకు సత్యారెడ్డి అంటేనే నోటెడ్ సినిమా దర్శకుడు లేదండి. సత్యారెడ్డి అంటేనే నోటెడ్ సార్. సత్యారెడ్డి నోటెడ్, అది బ్రాండెడ్ సినిమా. జాతీయ అధ్యక్షుడిని పులుగారి జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, గొట్టిపాటి కృష్ణా గౌడ్ సత్యారెడ్డి తెలుగు సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని, పులిగారి జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర తెలుగు సేన పార్టీ కన్వీనర్, గొట్టిపాటి కృష్ణా గౌడ్ తెలంగాణ కృష్ణా గౌడ్, ఆయన జాతీయ తెలుగు సేన బీసీ కన్వీనర్. ఈయన పేరు రామిరెడ్డి గారు, వెంకటరామిరెడ్డి గారు, తెలుగు సేన పార్టీ జాతీయ కార్యదర్శి. ఆయన పేరు పుర్రి నారాయణ రెడ్డి, తెలుగు సేన పార్టీ జాతీయ కోశాధికారి, ట్రెజరర్. మెయిన్ డిమాండ్ హైదరాబాద్ ని దేశ రెండో రాజధానిగా చేయాలి. మొట్టమొదటి మొదట 12వ తేదీ ధర్నా చౌక్ హైదరాబాద్ నిరాహార దీక్ష ధర్నా 2 కార్యక్రమాలు 20 రోజుల గ్యాప్. నెక్స్ట్ మంత్ ఢిల్లీ. మాది ప్రధాన కార్యాలయం వైజాగ్ లో ఉంది. జాతీయ కార్యాలయం తెలంగాణలో బంజారా హిల్స్ లో పెట్టాము. పూర్తి ఏర్పాట్లు జరుగుతుంది. త్వరలో అందరినీ పిలిచి మా కార్యాలయం. కర్ణాటక తెలుగు ప్రజలు ఉండే దగ్గర, మహారాష్ట్ర, ఢిల్లీ, అసెంబ్లీ కూడా 50 స్థానాలకు పైన ఏపీలో పోటీ చేయడానికి, ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర సమస్యలు ఎక్కువ ఉన్న ప్రాంతమైన తెలంగాణలో పార్లమెంటు 10 స్థానాలు, అక్కడ పార్లమెంటు 10 స్థానాలతో పాటు 50 అసెంబ్లీ స్థానాలకి చేస్తాము. కర్ణాటకలో కొన్ని చోట్ల, తమిళనాడు, మహారాష్ట్ర బోర్డర్లో, ఢిల్లీలో కూడా తెలుగు సేన పార్టీ తెలుగు వారిని ప్రోత్సహించడం కోసం, ఐక్యత కోసం ఏకం చేసి ఐక్యత 2 పాటలు ఆయన నటించారు. అతి పెద్ద పాట ఒకటి విప్లవమా నీకు లాల్ సలాం అనేది. అలాంటి ప్రైవేటీకరణ కాకుండా సొల్యూషన్ కూడా చెప్పారు క్లైమాక్స్ లో. అనేక రోజులు ఆయన నటించారు. తెలుగు జాతి ఐక్యత, తెలుగు జాతి గొప్పతనం, అది ఫిబ్రవరి నెలలో, ఈ నెల ఆఖరికి కానీ లేదా మార్చిలో కానీ విడుదలకు సన్నాహాలు చేస్తాం. ఈ మొదటి వారంలో మా సినిమా లాంగ్వేజ్ చిన్న పార్టీ అని కూడా చూడకుండా, ఈ మధ్య పుట్టిన పురుడు పోసుకున్న పార్టీ అని చూడకుండా అందరూ పెద్దవాళ్ళందరూ వచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు. మా పార్టీ తరఫున ఏ ప్రజా సమస్య ఉన్నా మేము చేయగలిగేది మా పార్టీ దృష్టికి తెస్తే ప్రత్యక్ష కార్యాచరణకి దిగటానికి వెనుకాడమని, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మా వంతు, మా పార్టీ వంతు కృషి చేస్తామని గతంలో అనేక తెలుగు సేన
తెలుగు భాషా ఉద్యమం కోసం జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నిరసనగా ఇదే పబ్లిక్ గార్డెన్ లో 10,000 మంది పైగా తెలుగు భాషా ప్రేమికులతోటి అప్పటి శాసన మండలి చైర్మన్ చక్రపాణి గారిని, ఆటా అధ్యక్షుడు సుధాకర్ గారిని పెట్టి చాలా భారీ కార్యక్రమాలు చేశాం. ఇంకా అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో తెలుగు జాతి కోసం, తెలుగు భాష కోసం, తెలుగు జాతి అభివృద్ధి కోసం చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తామని తెలియజేస్తూ మీకు అందరికీ మరోమారు ధన్యవాదాలు.